ఏం చెప్పింది అసలు నువ్వేమో నా గురించి చెప్తుంది. నేనేం పెట్టుకోలేదు ఆమెనే. చూపిస్తావు ఫోన్ ఎందుకు ఇస్తావు? ఏమని చెప్పింది? ఇక తిప్పుతుంటే ఆమెని మొత్తం ఆడేడ తిప్పుతుండు తెలియకుండా. ఆమె వచ్చి చెప్పగానే నువ్వు నా దగ్గర ఎందుకు కూడా వాడుతున్నావు? సరే గొడవాడకండి. అన్ని కనుక్కొని మా బావకు దగ్గర అయిపోయి దూరం చేద్దాం అని అనుకుంటా. ఇట్లాంటి మాటలు మాట్లాడక అర్థమైతే ప్రూఫ్ చూసి మాట్లాడు. చెప్తున్నావు నువ్వు అమ్మకు ఫోన్. మరి కాల్ హిస్టరీ ఎందుకు డిలీట్ చేసినావు? ఆ పిల్ల అబద్ధం చెప్తుంది అనుకో. చూపిమని రావన్ ప్రూఫ్ లేదే నేను ఏవి నమ్మ. చేస్తాడు నాకే. నువ్వు మమ్మీకి చేయలేవు, నువ్వు ఫోనే చేయలేవు. నాకేం అర్థమైతే లేవా? మీరు చెప్పిందో చెప్పలేదో, నువ్వు అబద్ధం చెప్తావు ఆమె చెప్తుందో. జోలికి రానప్పుడు ఎందుకు కాల్ చేసి చెప్పినావు నువ్వు? నీకు అర్థమైంది ఇప్పుడు కుక్కలు. నేను నీ ఇంటికి వచ్చినప్పుడే నాకు అర్థమైంది నువ్వు కుక్కవని. మరి ఎందుకు నాతో గొడవ పెట్టుకుంటా? ఆమె అబద్ధం చెప్పిందో నువ్వు చెప్పింది నాకు సంబంధం లేదు. మా అమ్మ కానీ నాకు ఫోన్ చేసింది. ఎట్లా రియాక్ట్ అవుతావు? అంటే మీ మర్దల్ని తీసుకో చేసినావా? చేసినాను ఒప్పుకోయా? మళ్ళీ భయపడుతున్నావా? కింద అత్తమ్మతో మాట్లాడుతుండేది ఆమె. అయితే ఏం చెప్పింది అసలు నువ్వేమో? నా గురించి చెప్తుంది. ఇగో మొత్తం ఆమెను బయటికి తీసుకుపోయి తిప్పుతుంటూ ఆడేయడం చెప్తుంది. నువ్వు విన్నావా? ఆమె నేను విన్నా. ఏడున్నా ఆడ నేను మాట్లాడుతుంటే విన్నా అని చెప్పేసి పైకి వచ్చేసింది. నేనేం పెట్టుకోలేదు ఆమెనే. నేను విన్నా కదా అత్తమ్మ వయసు నాకు తెలియదా? రాగానే పెట్టేసి. ఎవరితో మాట్లాడుతున్నావు? మమ్మీ ఎందుకు ఫోన్ చేస్తాం? మా మమ్మీతో మాట్లాడినా చూపిస్తావు ఫోన్ ఎందుకు ఇస్తావు? చూపిస్తావు. ఇగో మమ్మీ నంబర్ ఇగో. అది ఇంతకు ఉంది, అది 3 ఇప్పుడు 440 అవుతుంది. 356 ఉంది. అది ఒకసారి ఫోన్ చెప్తామో నువ్వు ఇందాక కింద నేను విన్నా. ఎవరు ఫోన్ చేసినావు చెప్పు? ఎవరు ఫోన్ చేసినావు? మా మమ్మీకి ఫోన్ చేసినావు అంట. మీ మమ్మీకి ఫోన్ చేయని ఎంత అవసరం? నేను విన్నా కింద. మంచిగా యాటిట్యూడ్ చూపెట్టకని అడుగుతున్నా. జస్ట్ స్టైల్ అన్నమాట. ఏమని చెప్పింది? ఇక తిప్పుతుంటే ఆమెని మొత్తం ఆడేడ తిప్పుతుండు తెలియకుండా. రికార్డ్ చేసుకోవాల్సింది. తిప్పుతుంది కదా అవసరం లేదు. మాట్లాడాలి అర్థమైందా? ఈ మాట వింటాడేమో. అబద్ధం చెప్పకు నువ్వు. చెప్తే నాకు వచ్చే ఇది కూడా ఫోన్ చేస్తా రావన్. ఆమె చెప్పి రావన్. సరే ఎవరితో మాట్లాడినా చూపి. సరే ఆమె వచ్చి చెప్పగానే నువ్వు నా దగ్గర ఎందుకు కూడా వాడుతున్నావు? సరే గొడవ ఆడతలేదు మేడం. మోనిక చూపి. మోనిక నేను చూపాను మిస్టర్ రావన్. ఓకే నువ్వు విన్నావా? కరెక్ట్ మాట్లాడింది. విన్నా. నేను విన్నా కాబట్టి పైకి వచ్చేసింది ఆమె. రికార్డ్ చెప్తుంది కదా నేను మాట్లాడినా ప్రూఫ్ లేదు. నేను నమ్మా. ప్రూఫ్ చూపిమని నమ్ముతా. సరే నువ్వు చూపి. నువ్వు మమ్మీతో మాట్లాడినా చూపి.
మోని నేను చెప్తున్నా మా మమ్మీకి మనం ఫోన్ చేసి ఏ ప్రూఫ్ చూపి మన ప్రూఫ్ లేదే నాతో మాట్లాడు దౌడ వల్ల కొడతా ప్రూఫ్ చూపి మన ఆమెది నీది రెండు పక్క కొడతా అర్థమవుతుందా నా జోలికి వస్తే కొడతావా చూపి ఆ, ఆగు, నువ్వు నిన్న గొడవ కూడా పెట్టుకోక. కొట్టుడు చేసిన ఉమ్. గొడవ కొడుతూ పెట్టుకోక. ఊకున్నా మంచిగా గొడవ ఆడకండి ఆమె నేను మీ జోలికే రావద్దని పైనకి వచ్చి పీస్ఫుల్ గా రీల్స్ చేసుకున్నా. మా అమ్మ ఫోన్ చేసి మా అమ్మతో సరే మాట్లాడినా. చూపి ఇగో సాంగ్ అదే ఇగో చూపి రీల్ ఇదే ఇస్తున్నా రీల్ చూపెట్టే చేస్తున్నా ఎంతసేపు అవుతుంది చాలా సేపు అవుతుంది. చాలా ఎంత సేపు 20 నువ్వు అంటే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నా కనుక్కొని మా బావని దగ్గర ఆగ్రావా నువ్వు జోలికి రా అంటే ఇవన్నీ కనుక్కొని మా బావకి దగ్గర అయిపోయి దూరం చేద్దాం అని అనుకుంటా. నువ్వు చేసిన అట్లాంటి ఆశ నాకేం లేవు. నువ్వు చేసిన నాకు ఫరక్ పడదు వైష్ణవి గుర్తు పెట్టుకో. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడక అర్థమైతే ప్రూఫ్ చూసి మాట్లాడు. చూపించచ్చు కదా నువ్వు చూపించచ్చు కదా నేను చూపించిన ప్రూఫ్ చూపిస్తుంటే నమ్మతలేడు. History చూపి పిచ్చిదానివా ఈ హిస్టరీ చూపిస్తుంటే నువ్వు నమ్మవా? ఇప్పుడు అన్నావు రీల్స్ చేసినా రీల్స్ చేసినా చేస్తున్నా కావాలంటే విను మళ్ళీ విను. రీల్స్ చేస్తుంటే మా అమ్మ సరిగ్గా నిన్న మళ్ళీ వినాల్సిన అవసరం నాకు లేదు. ప్రూఫ్ చూపి ఫస్ట్ అర్థమైందా? పోయి మీ బాగా ఫోన్ చేసుకుంటే మాట్లాడుతుంది నేను అంత స్టైల్ గా ఏం చెప్పలేదు, మంచిగా నార్మల్ గా కూడా చెప్పొచ్చు. పెట్టిందమ్మా వచ్చి చుచ్చులు పెడుతుంది. చుచ్చు కాదు అని నేను చెప్తున్నా కదా. జగం మొత్తం సరే ఇది మొత్తం మీద నేను అయిపోయింది. మంచి వచ్చి ఎగ్జామ్ రాసుకొని పోతాను. నేను సైలెంట్ అనుకో మీ గురించి కూడా అనుకోలే. ఇప్పుడు గెలికినా నా పాటికి నేను మరి రీల్స్ అత్తమ్మకి ఎందుకు చెప్తున్నావు నువ్వు? మీ అమ్మకి ఫోన్ సారీ మీ అత్తమ్మకి ఫోన్ చేయంత అవసరం మీ అమ్మకి ఫోన్ చేసే అంత అవసరం నాకు ఒకవేళ మా మమ్మీకి ఫోన్ చేసినా చేస్తే మీ అన్నకి చేస్తా. మీ అన్న ఫోన్ లేపాలి అర్థమైందా? ఎందుకు చేసినావు? మాట్లాడి నీకు డైలీ ఈమె విషయం నీ విషయం చెప్తే నాకు ₹1 కూడా రాదు. మంచిగా మాట్లాడము ఎందుకట్లా ఇంతే మాట్లాడతా రోజు మెల్ల మాట్లాడితే నీకు బాగా ఇదైపోతుంది కదా. నేను ఇంతే మాట్లాడతా. ఎంత మాట్లాడినా నేను కూల్గానే ఉన్నా. ఉండురి నేను ఏం చేయాలి నాకు తెలుసు, నేను చేయొచ్చు. వద్దు మళ్ళీ కొడితే కొట్టినాడు గట్టినాడు మాట్లాడు. కొడితే నేను ఊక్కుంటానా? నా చేతులు ఏమో ఊక్కుంటాయా? నాకు కూడా వచ్చి చేతులు ఉన్నాయి. నువ్వు కొడితే నేను 2 కొడతా. కొడితే ఏడుస్తావు మళ్ళీ నువ్వు యాటిట్యూడ్ కూడా కొడితే ఏడుస్తావు. ఎందుకు ఇంత గేరే నీకు? నా గేరే ఉంటే ఉండు లేదంటే లేదు. ఒకవేళ మా మమ్మీకే ఫోన్ చేసినావు అసలు మీ అమ్మకి ఫోన్ చెప్పు ఇను నేను చెప్పేది మా మమ్మీ నాకు ఎట్లయినా ఫోన్ చేస్తుంది. చెప్తుంది. ఒకవేళ నువ్వు చెప్పినావు అని తెలిసిందా నాకు? ఇప్పుడైతే లేదంటున్నావు. ఒకవేళ తెలిసిందనుకో అప్పుడు నేను చెప్తాను. సరే ఆమె విన్నా అని చెప్తుంది కదా, వినగైంది. నాకు చెప్పాల్సిన అవసరం ఉంటే ఇప్పుడు చెప్తా. మీ ముంగటనే క్లారిటీ చేస్తా గురించి. నాకు అంత అవసరం లేదు మీకు చెప్పు. మరి కాల్ హిస్టరీ ఎందుకు డిలీట్ చేసినావు? ఆ పిల్ల అబద్ధం చెప్తుంది అనుకో. మళ్ళీ నువ్వెందుకు డిలీట్ చేసినావు? మీ అన్నకి ఫోన్ చెయ్యకి, చేసి చెయ్యకొద్దు. నేను ఎందుకు నేను ఒకరి దగ్గర మాట వాడని అర్థమవుతుందా? రావా కట్ చేయ వద్దు. ఒకరి దగ్గర నేను మాట వాడా. మళ్ళీ కొడితే కొట్టినట్టు నేను ఒకరి దగ్గర మాట్లాడా. ఫోన్ కట్ చేయి. నేను ఒకరి దగ్గర మాట్లాడా అర్థమైందా? నేను ఒకరి దగ్గర మాటలు పడా. మా అమ్మ నాన్న అట్లా పెంచలేరు. ఒకరు ఇక్కడ మాటలు అక్కడ చెప్ప నీకు అర్థమైందా? నువ్వు నా గురించి చెప్పినా కాబట్టి నేను చెప్పలేదు, లేకపోతే నాకు చెప్పాల్సిన అవసరం కూడా ఉండేది నేను కాదు. చెప్తే నాకు వచ్చే బంగారాలు ఏం రావు అర్థమవుతుంది. మరి ఎందుకు చెప్పినావు? నీకు అనవసరంగా నీ మరదలకి కొట్టిపించేంత దగ్గరికి తెచ్చుకోక అర్థమవుతుందా? ఆగు, నేనేం ప్రేమతో వస్తలేను. నీడేమో ఉంది. మళ్ళీ మీ మరదలు కుళ్ళుకొని వస్తుందమ్మా. కుళ్ళుకొని చచ్చిపోయే అవసరం నాకు లేదు. మోని నువ్వు ఒకటి చెప్పాలా? ఆమె గురించి నువ్వు చెప్పినావు అంట. ఆమెకు దానికి కోపం ప్రూఫ్ వస్తుంది. చూపి మనం రావా? ప్రూఫ్ లేదే నేను ఏవి నమ్మ. ఈ కాలంలో జనరేషన్ లో రికార్డ్స్ ప్రూఫ్స్ లేదే ఎవరు నమ్మతలేరు. కనీసం ఒక ప్రూఫ్ అనే చూపి. మళ్ళీ మీ మమ్మీకి ఫోన్ చేసినావు, నేను ఎట్లా నమ్మాలి? మా అమ్మకి ఫోన్ చేయాలా? సరే ఆగు, మా అమ్మకే ప్రూఫ్ చూపిస్తా. ఇప్పుడు కాదే ఇందాక నేను చేసినా అని చెప్పు. ఆగు అన్నప్పుడు ఆగు. ఆగు చేస్తా ఆగు. నాకే చెయ్యి మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు? చెయ్యి. మా మమ్మీ నువ్వు మమ్మీకి చేయలేవు, నువ్వు ఫోనే చేయలేవు. అర్థమైంది చేయలేను. చెయ్యమో నీ చూపెట్టు. చూపియా నా ఫోన్ నా నా పర్సనల్ ఒకళ్ళకి చూపించే ప్రూఫ్ చూపి ఒప్పుకుంటా. నేను రికార్డులు పట్టుకొని తిరిగి ఫోన్లు వేసుకుంటూ తిరగలేను కదా.
మరి చూపి, మరి డిలీట్ ఎందుకు చేసినావు? నేను ఎందుకు చేస్తా? పో అమ్మా మీ వెనకాల. ఏడికి నువ్వేడికి పోతున్నావు? నాకేం అర్థమవుతుంది లేవా, మీరు చెప్పిందో చెప్పలేదో, నువ్వు అబద్ధం చెప్తూ ఆమె చెప్తుందో. అరే బావ, నేను చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్తానే ఉన్నానా నేను? మోని ట్రాయే నాకు డిస్టర్బ్ చేయకుండా నేను రీల్ చేసుకుంటున్నా. నాకు టైం అవుతుంది. ఇది క్లైమేట్ పోతే నాకు రీల్ రాదు. అర్థమైందా? నేను చెప్పలే. కొట్టించుకునేంత అవసరం దగ్గర ఆహా, నిన్న కూడా నేను ఊక్కున్నా, ఈరోజు కొడితే మాత్రం ఊక్కో. నేను చెప్తున్నా, ఎగ్జామ్ రాస్తావు పో. నా జోలికి రాకు. నీ జోలికి నేను ఇగో నా జోలికి రానప్పుడు ఎందుకు కాల్ చేసి చెప్పినావు నువ్వు? కుక్కలతో గొడవ పడితే కల్పించుకునేది నేనే. నాకు నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అర్థమైంది. ఎందుకు ఉన్నది చెప్పిన. ఇప్పుడు ఒక మాట ఆమె అన్న నాకు పర్లేదు. ఇప్పుడు ఈమెతో గొడవ పడితే తర్వాత పడేది నాకే. మీరిద్దరు బానే ఉంటారు. ఎందుకు మీ ఇద్దరు కుక్కనా? నేను అన్నా కుక్క అని డైరెక్ట్ చెప్పినా నీకు. కుక్కలతో మురిగించుకుంటే తర్వాత ఏదన్నా డైరెక్ట్ గా చెప్పు, ఇండైరెక్ట్ గా చెప్పాక నువ్వు. ఇండైరెక్ట్ గా చెప్పినా నేను. అదే ఇండైరెక్ట్ గా చెప్పాక నువ్వు అంటున్నా. నీ ముంగనే చెప్తున్నా. పక్కన పోయి ఆ కుక్కలతో కనిపించుకుంటే వచ్చేదా నాకు ఏం లేదు. నీకే చెప్తున్నా. నీ ముంగ నీకైతే ఇప్పుడు అర్థమైంది కుక్కలు చెప్తున్నా. నీకు అర్థమైంది ఇప్పుడు కుక్కలు. నేను నీ ఇంటికి వచ్చినప్పుడే నాకు అర్థమైంది కుక్కవని. మరి ఎందుకు నాతో గొడవ పెట్టుకుంటా? మాట చెప్తున్నా, మాట చెప్పిన వెళ్ళిపోతా. నాకు ఇగో తర్వాత రావా నాకు రీల్స్ ఇగో చెప్తున్నా నీకు యాటిట్యూడ్ నీ కాడ ఉంచుకో. నా దగ్గర చూపెట్టకు, కొట్టేలా చేసుకో. నేను చెప్పేది కొట్టలాగేంది చేసుకోవద్దు రావా. చెప్పేది చేసుకోవద్దు, చెప్పేది కొట్టలాగేంది చేసుకోవద్దు. చెప్పేది నువ్వు చెప్పేదేంది, నేను వినేదేంది? ఆమె అబద్ధం చెప్పిందో నువ్వు చెప్పింది నాకు సంబంధం లేదు. మా అమ్మ కానీ నాకు ఫోన్ చేసింది. మీ అమ్మ మీ అమ్మ దగ్గర ఉంటది. అర్థమైందా? ఎట్లా మాట్లాడుతుంది చేసిందనుక తర్వాత నేను మాట్లాడతాను. ఎట్లా రియాక్ట్ అయ్యాలో నాకు తెలుసు. ఎట్లా రియాక్ట్ అవుతావు అంటే మీ మర్దల్ని తీసుకో చేసినావా? చేసినావా? నేను చెప్తున్నా రావా. ఫోన్ చేసినావా? మీ మమ్మీకి ఫోన్ చేసినా ఒప్పుకోయా? మళ్ళీ భయపడుతున్నావా? భయపడుతున్నావా? మా అమ్మకి మా నాన్నకే భయపడాను. నేను నీకు భయపడేదా? నేను ఎందుకు ఒప్పుకుంటా? ఒప్పుకోను. నువ్వు చేయలేవు కదా. మమ్మీ ఫోన్ చేసి చెప్పిందని చెప్పిందని అది అర్థం. ఇప్పుడేం మాట్లాడాలి. మాట్లాడకపో